కలో వెంకటనాయకః గోవింద గోవింద అని భక్తి శ్రద్ధలతో గోవిందనామాలు చెప్పుకుంటే చాలు పాపరాశి ధ్వంసమైపోతుంది. ఎందుకు చేస్తున్నాం పాపాలు? ఎందుకు ధ్వంసమైపోయేటట్టు భగవంతుడిని వేడుకుంటున్నాం? భగవంతుడు ఎలా వచ్చాడు? ఎందుకు వచ్చాడు? మన కోసమే వచ్చాడు. ఎంతో దయతో కారుణ్యంతో వచ్చాడు. ఆయన నాయకుడు. కలిపురుషుణ్ణి పక్కని పెట్టగలమా అంటే పెట్టలేము. కలిపురుషుడు ఉన్నంత వరకు కలియుగం ఉంటుంది. కానీ ఆ లక్షణాలు మనపై ప్రభావం చూపించకూడదు అంటే ఈ కలియుగ నాయకుడు అయిన వెంకటేశ్వర స్వామిని మనం ఆరాధించాలి. ఎందుకు అంటే చిన్న ఉదాహరణ, మనకి అంకెల గురించి బాగా తెలియాలి అంటే గణిత శాస్త్రమే కదా నేర్చుకుంటాం. అలాగే ఇక వేరే భాష దీని గురించి అంటే మనం తెలుగు నేర్చుకుంటాం. కాబట్టి ఏది కావాలి అంటే అది ఎలా నేర్చుకుంటామో కలియుగంలో కలి ప్రభావం ఉండకూడదు అంటే కేవలం కలి ప్రభావం ఉండకూడని స్థితికి మనల్ని తీసుకువెళ్ళాలని ఎంతో దయతో ఎవరూ అడగకపోయినా ఇది చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాం. ఇది తెలుసుకోవాలి. భగవంతుని యొక్క కారుణ్యం అంత చక్కగా ఆయన వస్తే మనం ఏ ఆలోచనతో ఆయన దగ్గరికి వెళుతున్నాం? మనం గోవిందా గోవిందా అని ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇది ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. స్వామివారు వైకుంఠం నుంచి కదలి వచ్చారు. ఆయన వెంకటాచలంలో ఆయన ఒక చింత చెట్టు దగ్గర ఒక పుట్ట అంటే వల్మీకము, ఆ పుట్టలో ఆయన కూర్చున్నారు. మరి అలా కూర్చుంటే ఆయన ఎక్కడికి వచ్చారు? ఎందుకు వచ్చారు? అమ్మవారికి తెలీదా? అందుకే అమ్మవారు ముందు వచ్చేసారు, తర్వాత ఆయన వచ్చారు. అమ్మకి తెలుసు, బ్రహ్మకి తెలీదా? తెలుసు. ఈశ్వరుడికి తెలీదా? తెలుసు. ఎందుకంటే పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే. వీళ్ళందరూ కలిసే ఒక రూపంతో రావాలని నిర్ణయించుకున్నారు కదా. అయితే ఇప్పుడు ఈ పుట్టలో దాగి ఉన్న వెంకటేశ్వర స్వామి స్వరూపం బయటికి రావాలి కదా. దానికి కూడా ఒక అద్భుతమైన లీల ఉంది. అమ్మవారు అక్కడే ఉండిపోయారు. ఆవిడ కోపంతో కోల్హాపురంలో ఉన్నారు, కరవీరపురంలో అనడానికి లేదు, అంతటా ఉంటారు. ఎప్పుడు అయ్యవారిని విడిచిపెట్టరు. నిత్యానపాయిని అంటారు ఆవిడ్ని. అందుకనే కాబట్టి ఆవిడ వచ్చారట, ఒక గోపిక రూపాన్ని ధరించారు. అలాగే బ్రహ్మగారు ఒక ధేనువు రూపాన్ని, ఆవు రూపాన్ని ధరించారు. దూడ రూపాన్ని ఈశ్వరుడు ధరించాడు. ఇలా ఆవు దూడ, అలాగే ఆ ఆవు దూడని చూసుకుంటున్నట్టుగా ఒక గోపకాంత, ఆవిడే లక్ష్మీదేవి. వీళ్ళు ఈ ప్రదేశానికి వచ్చి అక్కడ ఉన్న రాజు, చోళరాజు ఎవరైతే ఉంటారో ఆయన దగ్గరికి వెళ్ళి ఈ ఆవుని నేను మీకు అమ్మేస్తాను అని అమ్మవారు గోపకాంత రూపంలో ఆ ఆవు చాలా విశేషమైనది, బోళ్ళని పాలిస్తుంది అని చెప్పి ఆ రాజుకి అమ్మేసింది. అమ్మేస్తే రాజుగారు కొనుక్కున్నారు. అక్కడితో అయిపోయింది ఆవిడ లీల. కాబట్టి ఆవిడ మళ్ళీ వెళ్ళిపోయింది కరవీరపురానికి. అయితే ఆ తర్వాత ఇప్పుడు ఆ ఆవు ఎవరు అంటే బ్రహ్మ, ఆ దూడ ఎవరు అంటే ఈశ్వరుడు. ఇవి ఉన్నాయి, ఓళ్ళన్ని పాలిస్తున్నాయి. ఎందుకంటే అది మనకి బయట మామూలుగా కనిపించే ధేనువు కాదు కదా, అది పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి అన్ని పాలిస్తుంటే రాణిగారు అనుకున్నారట, అబ్బా ఈ ధేనువు చాలా విశేషంగా ఉంది, ఈ ధేనువు యొక్క పాలే నా కుమారుడికి నేను పెడతాను అని ఆవిడ చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ ధేనువుని అని ఆవిడ చెప్పింది. అయితే గోపబాలుడు ఉంటాడు కదా, అంటే పశువుల కాపరి ఉంటాడు కదా, ఆయన అన్ని ధేనువులతో పాటు ఈ ధేనువును కూడా తీసుకుని వెళ్ళటం, మేపటం, తీసుకుని రావడం ఇది జరుగుతోంది. మరి ఇలా జరుగుతున్నప్పుడు ఎక్కడో ఒక చిన్న మార్పు రావాలి. అంటే ఇప్పుడు ఈ ధేనువు అంటే బ్రహ్మ, అలాగే ఈ దూడ అంటే ఈశ్వరుడు, ఇది ఎక్కడైతే ఆ పుట్ట ఉందో ఆ పుట్ట దగ్గరికి వెళ్ళిపోయి, అంటే ఈ పశువుల కాపరి తీసుకుని వెళ్ళటం లేదు, అలా తీసుకుని వెళ్ళినప్పుడు పక్క నుంచి వచ్చేసి పుట్ట దాకా వెళ్ళిపోయి ఆ పుట్టకి రంధ్రాలు ఉంటాయి కదా, అక్కడ ఈ ధేనువు అలాగా పాలు వేసేస్తోంది, విడిచిపెట్టేస్తోంది. లోపల స్వామివారు ఉన్నారు కదా, ఆయన స్వీకరించాలి కదా, కాబట్టి ఆయన స్వీకరిస్తున్నారు. ఆయన కాకలా లేకపోతే ఆయన ఉండలేరా అన్నది కాదు. ప్రతిదీ కూడా భగవంతుడు చేసిన కార్యం ఏదైతే ఉంటుందో దాన్ని మనం లీల అంటాం. భగవంతునికి కర్మలతో పని ఉండదు. మనం చేస్తే కర్మలు, భగవంతుడు చేస్తే లీలలు, అది కూడా ఒక లీలే. ఇప్పుడు ఈ ఆవు చక్కగా పాలని అక్కడ విడిచిపెట్టేసి వచ్చేస్తోంది. మరి వచ్చిన తర్వాత పాలు పితికినప్పుడు పాలు రావడం లేదు. ఇప్పుడు ఈ రాణిగారు 2-3 సార్లు ఆవిడ దృష్టిలోకి వచ్చిన తర్వాత పశువుల కాపరిపై కోపగించుకుంది. పాలు అన్ని వచ్చేవి, ఇప్పుడు రావడం లేదు. దూడ అన్ని తాగేస్తుందా? తాగదు. ఒకవేళ తాగేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఆపాలి కదా. లేదా నువ్వు తీసి అమ్మేసుకుంటున్నావా, లేకపోతే నువ్వు తాగేస్తున్నావా అని చెప్పి చాలా కోపంతో అరిచిందట. సరే అని జాగ్రత్తగా చూసుకుంటాను అనుకున్నాడు పశువుల కాపరి. మళ్ళీ ఆ ధేనువు అదే పని చేస్తోంది. ఇప్పుడు మళ్ళా రాణిగారికి చాలా కోపం వచ్చింది. ఒక పెద్ద కొరడా తీసిందట.
పెద్ద కొరడా తీసి, అంటే అన్ని ధేనువులు ఉన్నాయి, పాలకేమన్నా కరువా లేదు, ఆవిడ మహారాణి, ఈ ధేనువు కాకపోతే ఇంకొక ధేనువు. కానీ ఆవిడ కోపం అటువంటిది. చెప్పుకుంటున్నాం కదా మనం, కలియుగ లక్షణమే అంత. ఆ మాత్రంగా మన పని జరగకపోతే ఇంకొకటి చూసుకుంటానులే అని కోపం. ఇప్పుడు ఆవిడ పెద్ద కొరడా తీసి, పాపం ఆ పశువుల కాపరి చిన్నపిల్లవాడు, ఆ పిల్లవాడు అగా కొట్టిందట. కొట్టి, ఇంకొకసారి ఇలా జరగకూడదు, అసలు ఈ ధేనువు పాలు ఎందుకు ఇవ్వట్లేదు, ఇందులో నీ పొరపాటే ఉంది అని బెదిరించి మరీ పంపించి. ఇప్పుడు ఈ పశువుల కాపరి, నేను వాళ్ళు చూడాలి ఏం జరుగుతుందో, నెమ్మదిగా ఆ ధేనువు వెంటే వెళ్ళి మిగతా ధేనువులు పట్టించకుండా వెళ్ళాట. వెళితే ఈ ధేనువు చకచక ఆ పుట్ట దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ పాలు విడిచిపెట్టేస్తోంది. అమ్మ, ఇంత పని చేస్తున్నావా, నీ వల్ల నేనా కొరడా దెబ్బలు తిన్నాను అని అటు ఇటు చూశాడు. గొడ్డలి ఉంది అక్కడ, ఎందుకంటే తను తీసుకుని వెళ్తూ ఉంటాడు కదా. ఆ గొడ్డలి ఒక్కసారిగా ఇసిరాడు కోపంతో. ఎందుకు అంటే, కోపంతో రాణి కొట్టింది, ఆ బాధ ఉండిపోయింది, తనకి కూడా కోపం. అందరికీ కోపమే కలియుగంలో. కాబట్టి అలా విసిరిన వెంటనే అక్కడ ధేనువు రక్షించుకోలేదా, రక్షించుకోగలదు, పరబ్రహ్మ స్వరూపం. కానీ లోపల పుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామిగా రావలసిన శ్రీ మహావిష్ణువు, ఆయన ధేనువు చచ్చిపోతే ఎలా? అలా ఉండకూడదు కదా కలియుగంలో, గోహత్య మహాపాపం. అందుకే ఆయన ఒక్కసారిగా లేచి ఈ గొడ్డల్ని ఆపాడు. ఆపిన తర్వాత ఏం జరిగింది తర్వాత చెప్పుకుందాం మనం.